హలో పిల్లలు, ఈరోజు ఒక కొత్త కథతో నేను మీ ముందుకు వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. మనకు కొత్త కథ చెప్పడానికి మన కోతి బావ సిద్ధంగా ఉన్నాడు. వినడానికి మన మూషికుడు కూడా సిద్ధం. పదండి వెళ్ళిపోదాం. కోతి బావా, ఈరోజు నాకు ఏ కథ చెప్పబోతున్నావు? అదా, ఈరోజు కూడా నేను ఒక మంచి కథతో నీ ముందుకు వచ్చాను మూషిక. ఏమి కథ? తొందరగా చెప్పు మిత్రమా. అది కూడా నీతి కథేనా? నీకు చెప్పేవన్నీ నీతి కథలేనని నీకు తెలుసుగా మూషిక. అవును అవును, అయితే తొందరగా మొదలుపెట్టు. ముందు కథ పేరేంటో చెప్పు మిత్రమా. ఆ కథ పేరు హంస తాబేలు కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో పెద్ద చెరువు. ఆ చెరువు పేరే స్వర్ణవనం. ఆ చెరువు పెద్దదే కాదు మూషిక, చాలా అందమైనది కూడా. ఆ చెరువులో 2 హంసలు ఉండేవి. వాటి పేర్లు రాముడు, భీముడు. వాటితో పాటే ఒక తాబేలు కూడా ఉండేది. దాని పేరు విదురుడు. ఆ 3 ఎంతో స్నేహంగా ముచ్చటగా కలిసిమెలిసి ఉండేవి. ఆ చెరువులో వాటికి సరిపడా ఆహారం పుష్కలంగా దొరికేది. ఆ ఆహారంతో హాయిగా కడుపు నింపుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు ముగ్గురు. కానీ అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా మూషిక. ఒక్కొక్కసారి మనం ఊహించనివి కూడా జరుగుతాయి. పాపం అలాగే వాళ్ళ జీవితంలో కూడా జరిగింది. ఏం జరిగింది మిత్రమా? ఒక సంవత్సరం అనుకోకుండా సరిగ్గా వానలు కురవక ఎండలు మండిపోయాయి. ఇంకేముంది, ఆ చెరువు మొత్తం కొంచెం కొంచెంగా ఎండిపోవడం మొదలుపెట్టింది. అలా ఎండిపోతున్న చెరువులో ఆహారం దొరకదని తెలుసుకున్న రాముడు, భీముడు ఇంకా అక్కడే ఉంటే ప్రయోజనం లేదనుకున్నారు. నీళ్లు నిండుగా ఉన్న ఇంకో చెరువు దగ్గర మకాం పెట్టాలనుకున్నారు. అనుకున్న వెంటనే ఆ మాట స్నేహితుడైన తాబేలుకు కూడా చెప్పారు. వీళ్ళు వేరే చెరువుకు వెళ్ళిపోతారని తెలిసిన తాబేలు బాధపడిపోయి, నన్ను అక్కడినే ఇక్కడ వదిలిపెట్టి మీరిద్దరూ అక్కడికి వెళ్ళిపోతారా అని అంది. తప్పదు మిత్రమా అన్నాయి హంసలు. ఇన్నాళ్ళు సొంత అన్నదమ్ముళ్ళా ఎంతో స్నేహంగా కలిసి ఉన్నాము. ఇప్పుడు మీరు నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోతానంటే చాలా బాధగా ఉంది. పోనీ మీతో పాటు నేను కూడా ఆ చెరువుకు వద్దామంటే ఆ చెరువు చాలా దూరంలో ఉందంటున్నారు. నేనేమో మీలా ఎగరలేను. పోనీ మీరు గాల్లో ఎగురుతుంటే మిమ్మల్ని అనుసరిస్తూ నేలపై నడుద్దామంటే నేను అంత వేగంగా కూడా నడవలేను. ఏం చెయ్యను, ఇదంతా నా కర్మ అని గొళ్ళుమంది తాబేలు. పాపం తాబేలు బాధ చూడలేకపోయాయి హంసలు. పాపమని జాలిపడ్డాయి. మళ్ళీ ఏడుస్తూ, మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. మీరు కాకపోతే నన్నెవరు కాపాడుతారు? ఏదో ఒక ఉపాయం ఆలోచించి నన్ను కూడా మీతో పాటే ఆ చెరువు దగ్గరకు తీసుకుని పొండి. మీరు లేకుంటే నేను ఉండలేను అని ప్రాధేయపడింది తాబేలు. అప్పుడు హంసలు, నువ్వు లేకుండా మేము మాత్రం ఉండగలమా మిత్రమా? కానీ ఏం చేస్తాం, విధి రాత. నిన్ను అక్కడికి తీసుకువెళ్ళడం అసాధ్యం. ఆ చెరువు చాలా దూరంలో ఉంది మిత్రమా. పోనీ నిన్ను మా వీపుపై ఎక్కించుకుని తీసుకువెళ్దామా అంటే పొరపాటున నువ్వు జారి కింద పడితే అది నీ ప్రాణానికే ప్రమాదం. పోనీ ముక్కున కరిచి పట్టుకుని తీసుకువెళదామంటే అది ఇంకా ప్రమాదం. అంత దూరం నిన్ను మేమెలా మోయగలము చెప్పు? ఏదైనా పొరపాటు జరిగితే నీ ప్రాణాలే పోతాయి కదా. అందుకని నువ్విక్కడే ఉండడం మంచిది విదురా.
ఏం చేస్తాం, విడిపోవడం మనకు రాసి పెట్టి ఉన్నట్లుంది. విడిపోతున్నాం. నాకు తెలిసి నీకిక్కడ ఎలాంటి ప్రమాదము లేదు విదురా. ఏదైనా ఉంటే ఆ కొత్త చెరువులో మాకే ఉంటుంది. అక్కడ ఏవైనా పెద్ద పెద్ద చేపలు, ముసళ్ళు ఉంటే మాపై దాడి చేసి మమ్మల్ని చంపేయచ్చు. కొత్త చోటు కదా, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. నిజంగా మన అదృష్టం బాగుంటే మళ్ళీ సంవత్సరం వానలు బాగా కురిస్తే మళ్ళీ ఈ చెరువు నిండుతుంది. అప్పుడు వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాం అని అందంగా చెప్పాయి హంసలు. కానీ ఆ మాటలకు తాబేలు ఒప్పుకోలేదు మూషిక. ఒప్పుకోలేదా? ఏమంది మిత్రమా? ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గురు కలిసి ఒకచోటే ఉండాలని పట్టుబట్టింది. తనని కూడా వాళ్లతో పాటే తీసుకెళ్ళమని హంసల కాళ్ళ వేళ్ళ పడింది. ఏదో ఒకటి చేసి అక్కడి నుండి తనని కూడా తీసుకెళ్ళమని మొండికేసింది. ఇక తాబేలు మొండి పట్టుదల చూసి ఇక చేసేదేం లేక హంసలు ఆలోచనలో పడ్డాయి. తాబేలుని ఎలా అక్కడికి తీసుకెళ్లాలని బాగా ఆలోచించాయి. బుర్రలు పీక్కున్నాయి. అలా చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాయి హంసలు. ఏమిటి కోతిబావా అది? నువ్వు మాతో కలిసి ఉండాలనే కోరుకుంటున్నావు కాబట్టి నా బుర్రకొక ఆలోచన తట్టిందన్నాడు భీముడు. ఏంటని కంగారుగా అడిగింది తాబేలు. నేను రాముడు ఒక బలంగా ఉన్న కర్రను అటు చివర ఇటు చివర కొనలు ముక్కుతో కరచి పట్టుకుంటాము. నువ్వు ఆ కర్ర మధ్యలో నీ నోటితో గట్టిగా పట్టుకోవాలి. నువ్వు పట్టుకున్న వెంటనే మేమిద్దరూ ఒకేసారి గాల్లో ఎగురుకుంటూ నిన్ను ఆ చెరువు దగ్గరకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నోరు తెరవకూడదు మిత్రమా. ఒకవేళ తెరిచావో మేము పైనే ఉంటాము. నువ్వు మాత్రం కింద పడి చచ్చిపోతావు. అర్థమైందా? బాగా ఆలోచించుకో. ప్రాణాలకు తెగించి మాతో వస్తావా అని అడిగింది భీముడు. ఆ మాటకి తాబేలు సంబరపడిపోయి, ఇందులో ఇంకా ఆలోచించేదేముంది? అద్భుతం, అమోఘమైన ఆలోచన, అద్భుతమైన ఉపాయం ఇది. నువ్వన్నట్లే చేద్దాం మిత్రమా అని మురిసిపోతూ చెప్పింది. మళ్ళీ అడుగుతున్నాము విదురా, ఒక్కసారి ఆలోచించు. పొరపాటున నువ్వు నోరు తెరిస్తే చచ్చిపోతావు అన్నాయి హంసలు. కాని తాబేలు వింటేగా తన పెంకితనం విడవకుండా, నన్ను తీసుకువెళ్ళడం మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. అంతేగాని పదే పదే చచ్చిపోతావు అనకండి. మీరే వెళ్ళండి, నేను మీతో రాను అని కోపగించుకుని అలిగి కూర్చుంది. హంసలతో మాట్లాడడం మానేసింది. తాబేలు కోపాన్ని అలకని గమనించిన హంసలు, ఎవరి రాతను ఎవరు మార్చగలం? తాబేలుతో లేనిపోని మాటలు పడే కన్నా తనను కూడా అక్కడకు తీసుకువెళ్లడమే మంచిదనుకుని తాబేలుతో ఆ విషయం చెప్పాయి. వెంటనే సంతోషంతో ఎగిరి గంతేసింది తాబేలు. అనుకున్న ప్రకారమే వెంటనే ఒక కర్రను వెతికి తెచ్చుకున్నాయి. ఆ కర్రని హంసలు ముక్కుతో రెండు చెరొక కొనను పట్టుకున్నాయి. హంసలు చెప్పినట్లే తాబేలు కూడా ఆ కర్రను గట్టిగా నోటితో కరిచి పట్టుకుంది. ఇక అంతే, ఆలస్యం చేయకుండా హంసలు గాల్లోకి ఎగిరాయి. హంసలతో పాటు తాబేలు కూడా గాల్లోకి ఎగిరింది. హంసలు మేఘాల మధ్యలోంచి తాబేలును తీసుకెళ్తుంటే తాబేలు ఆ ఆకాశాన్ని చూసి మురిసిపోయింది. ఎప్పుడూ నేలపైనే ఉండి ఆకాశాన్ని చూసే తాబేలు ఒక్కసారిగా ఆకాశంలో ఎగిరేసరికి, మేఘాలు అందుకునేసరికి తెగ సంతోషపడిపోయింది. తన పక్కగా ఉన్న ఒక మేఘాన్ని తన కాలితో తాకాలని తెగ ముచ్చట పడిపోయింది తాబేలు. వెంటనే హంసలు కళ్ళతో వద్దన్నట్లు
జాగ్రత్తగా ఉండమని సైగ చేశాయి కూడా. హంసల కోపాన్ని గ్రహించి తాబేలు ఆగిపోయింది. అలా ఇంకాస్త దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ఊరొచ్చింది. ఆ ఊళ్ళో ఉన్న జనం పైన ఆకాశంలో ఎగురుతున్న వీళ్ళను చూసి ఆశ్చర్యపోయారు. తాబేలుని హంసలు తీసుకువెళ్లడం వాళ్లకు వింతగా అనిపించి ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసిపోయింది. ఆ ఊళ్ళో పిల్లలందరూ గాల్లో ఎగురుతున్న వీటిని వెంబడించారు. ఆ మాటలన్నీ హంసలకు వినిపిస్తున్నా హంసలు మౌనంగా ముందుకు వెళుతున్నాయి. ఎందుకంటే అవి నోరు తెరిచి మాట్లాడితే తాబేలు కింద పడిపోతుంది కాబట్టి. కానీ ఈ పిచ్చి తాబేలు మాత్రం కుతూహలం ఆపుకోలేక ఆ పిల్లలు మనల్ని ఎందుకు వెంబడిస్తున్నారు, మనల్ని చూసి ఎందుకు అరుస్తున్నారని హంసల్ని అడగాలనుకుంది. నోరు తెరిస్తే చచ్చిపోతామని మర్చిపోయి ఒక్కసారి నోరు తెరిచింది. ఇంకేముంది, ఇక అంతే. మెరుపు వేగంతో క్షణంలో నేలపై పడి కొన ఊపిరితో కొట్టుకుంటుంది. ఆ తాబేలు కింద పడడం చూసిన పిల్లలు పరుగు పరుగున వచ్చి కొన ఊపిరితో ఉన్న తాబేలును కాస్త అటు తిప్పి ఇటు తిప్పి పూర్తిగా చంపేశారు. పాపం, అలా హంసల మాట వినకుండా తాబేలు కథ పూర్తయిపోయింది. ఈ కథను బట్టి నీకేమర్థమైంది మూషిక? ఈ కథలో నీతేమిటనుకుంటున్నావు? ఈ కథలో చాలా పెద్ద నీతే ఉంది కోతిబావా. ఎవరైనా మన మంచి కోరి ఏదైనా విషయం చెబితే దాన్ని వినాలి తప్ప నాకు నచ్చినట్లే ఉంటానని పట్టుపట్టకూడదు. ఒకవేళ అలా మొండిగా ప్రవర్తిస్తే హంసల మాటలు వినకుండా చచ్చిన తాబేలులా మన పరిస్థితి కూడా అయిపోతుంది అంటాడు మూషికుడు. శభాష్ మూషిక, శభాష్. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. మూషిక, ఇక ఈరోజు కథ పూర్తయిందిగా. రేపు మరొక మంచి కథతో వస్తాను. ఇక సెలవా మరి? సరే మిత్రమా, ఇక సెలవు.